సోదరులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ యూట్యూబ్ టెక్నిక్ ఛానల్. ఇంకోటి ఈరోజు మనం కనకాంబరం పంట గురించి పూర్తి అవగాహన ఇస్తానండి. ఈ కనకాంబరం పువ్వు మనకు అతి తక్కువ పెట్టుబడితో మనం ఎలా సాధించాలి, అలాగే ఇది మనకు సరైన యాజమాన్య పద్ధతులు, వీటిలో వచ్చే వివిధ రకాల పురుగులు, అలాగే వివిధ రకాల తెగులు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే అంశాలపై ఈరోజు పూర్తిగా మీకు గైడెన్స్ ఇస్తానండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు వీడియో మీరు స్కిప్ చేస్తే నేను చెప్పేది అర్థం కాదు. నా వీడియోలన్నీ ప్రతి ఒక్కటి లెంత్గానే ఉంటాయండి ప్రతి రైతు, ఎందుకంటే నేను ప్రతి ఒక్క విషయము బాగా క్లుప్తంగా వివరిస్తాను. ఇంకోటి 10 నిమిషాల్లో 12 నిమిషాల్లో ఒక పంట గురించి చెప్పేసి మీకు అర్థం కాదండి. బట్ ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క వ్యాధి కానీ, అలాగే ఒక పురుగు కానీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు వహించాలనే అంశాలపై ఈరోజు మాట్లాడతాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. కనకాంబరం పెట్టుకోవాల్సిన రైతులు, అలాగే పెట్టుకున్న రైతులు ప్రతి ఒక్కరూ మీరు గమనించండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు అందరూ ఒకసారి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి చేరుతుందండి. దయచేసి అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. కనకాంబరం, ముఖ్యంగా ఈ కనకాంబరం అనేది మనకు ఆకర్షణీయమైన రంగు కలిగి ఉండి ఎక్కువ కాలం మనకు స్టాక్గా నిలవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున ఇంకోటి సంవత్సరం పొడవు పూసే రకాల్లో ఇదొక జాతుల్లో ఇదొక కనకాంబరం ఒక రకం అండి. సన్నకారు రైతులు కానీ, మధ్యకారు రైతులు కానీ బాగా మనకు ఈ పువ్వు అనేది మనకు వాసన లేకోకుండా మనకు ఆకర్షణీయమైన రంగులతో కలిగి ఉండి దీన్ని దండల్లో వాడతారు. అలాగే దీనికి సన్నకారు రైతులు, మనకి మధ్యతరగతి రైతులు కూడా దీన్ని నాటి అలాగే దీనివల్ల మన లాభాలు ఆర్జించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మనకు రకాలు అయితే ఎక్కువగా నారింజ రకాలు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయండి. అలాగే ఈ మధ్య భారతీయ కొన్ని పరిశోధన సంస్థలు వచ్చి బెంగళూరులో అర్కా అంబారా, అర్కా శ్రేయ, అర్కా కనక అంటే మనకు పసుపు రంగు పూలు, అర్కా శ్రేయ అంటే నారింజ రంగు పూలు అనేటివి మనకు దిగుబడి రకాలను మనకు కొత్తగా కనుక్కున్నారు. అవి ఇప్పుడు మనకు మార్కెట్లకు కూడా వదిలారు. అర్కా కనక అంటే పసుపు కలర్ రంగులు, అర్కా మరియు శ్రావ్యాన్ని కూడా పసుపు కలరే కొద్దిగా. దీన్ని ముఖ్యంగా మనకు దీన్ని ఎలా మొక్కలు మనం తీసుకొస్తామంటే ఎకరాకు మనకు 2 కేజీలు మనము నారు అనేది పోసుకొని, తర్వాత ఇంకోటి విత్తనాన్ని కూడా మనకు పూలు వచ్చింటాయి కదండి, పూకాడల నుంచి కూడా మనకు సేకరించి కొద్ది రోజులకి అది మెలకెత్తే గుణం కలిగి ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా మనం విత్తనాన్ని సేకరిస్తారు. లేకుంటే కాబట్టి కాండ మొక్కల ద్వారా కూడా మనం దీన్ని వ్యాప్తి చెందించవచ్చండి. కొమ్మల చివరిలో 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేసి పొడుగు కనుపులు వచ్చేసి అంటే కాండపు కనుపులు వచ్చి మనకు 500 ppm లిక్విడ్లో మనము ఇండోలిపిట్రిక్ యాసిడ్లో ముంచేసి నాటుకుంటే మనకు మొక్క అనేది పెరుగుతుంది. అలాగే ఈ నాటుకున్న మొక్కలను మనము తాకత్తు పొడిలో మనం ముంచేసి అలాగే మనము దుక్కిలోకి దాంట్లోకి నాటే ప్లేస్లో మన బెడ్లో మన కార్బోపురాన్ గుళికలు వేస్తే మన నులి పురుగులు కూడా రాకోకుండా మన ఆస్కారంగా ఉంటుంది. అలాగే నారు మొక్కలు మనం ఇంకా నాటుకునే ముందు నారు బలంగా పెరగడానికి 10 లీటర్ల నీటికి 100 గ్రాముల 319 డ్రిప్ ఫర్టిలైజర్ కలిపేసి స్ప్రే చేస్తే మనకు 50 నుంచి స్ప్రే చేస్తే మొక్క బాగా బలంగా దృఢంగా తయారవుతుందండి. మనకు నాటే పైరు దాన్ని మనం నాటిన 50 రోజులకు 50 నుంచి 60 రోజులకు మనము ఈ నారు పైరు అనేది మనం తీసుకొని పోయి మనము మెయిన్ పొలంలో నాటుకోవచ్చు. ముఖ్యంగా నాటే సమయం వచ్చి మనకు మే, జూన్ నెలలో నారును పెంచేసి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మనకు 60 x 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకుంటారండి. ముఖ్యంగా ఎరువులు వచ్చి మనకు 10 నెలల్లో పసుపు ఎరువు 200 కేజీల యాపిండి, 14 కేజీల యూరియా, అలాగే 24 కేజీల భాస్వరం, పొటాషు ఎరువులు మనం 24 కేజీలు కలిపేసి మనం నాటిన తర్వాత 3వ నెలలో వేయాల, తర్వాత 9వ నెలలో మనం వేస్తే మనకు ఎటువంటి ఎరువులు మనం వేయాల్సిన పని లేదన్నంత వరకు. అలాగే వీటి నీరుని వచ్చి మనము డ్రిప్పుల ద్వారా ఇస్తేనే మనకి మంచిదండి. మొక్కలు నాటేటప్పుడు చివరి దుక్కులు 8 టన్నులు పశువులెరువు, 70 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దుక్కులు చల్లుకోవాలా. అలాగే మనం ఎరువుతో పాటు అజోస్పైరిలం 1 కేజీ, అలాగే పాస్పో బ్యాక్టీరియా 1.5 కేజీ, సూడోమోనాస్ అనే బ్యాక్టీరియాని మనం 50 కేజీలు పశువులెరువుతో కలిపేసి దుక్కులు వేయాలి. అలాగే మనకు డ్రిప్పులో ఏమేమి ఎరువులు అనేది మీరు గమనించాలి. ఈ కనకాంబరంలో ముఖ్యంగా నాటిన 20 రోజుల నుంచి 20 రోజుల వరకు 319 లీటర్ల
అలాగే యూరియా, అలాగే 13,045 ఎకరాకు మనము 2.5 కేజీ 319, అలాగే 13,010 10 కేజీలు ఎకరాకు, అలాగే యూరియా 2.5 కేజీ సరిపోతుందండి. ఫస్ట్ నాటినప్పటి నుంచి 20 రోజుల వరకు. అలాగే 90 రోజుల వరకు వచ్చి 319 8 కేజీలు ఎకరాకు, 13,045 30 కేజీలు ఎకరాకు, యూరియా వచ్చి 8 కేజీలు సరిపోతుందండి. అలాగే పూత మరియు తర్వాత పూలు పీకేసే దశలో అంటే 255 రోజులకి అప్పుడు వచ్చి 319 15 కేజీలు 16 కేజీలు, 13,045 60 కేజీలు, యూరియా 15 కేజీలు మనము ఎకరాకు మనము వదులుకోవచ్చు. అలాగే ముఖ్యంగా వీటిలో వచ్చే పురుగుల గుర్తు మనము గమనించినట్లయితే మనకు నులిపురులు అనేది నెమటోడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ నెమటోడ్ అనేది మొక్కల్లో వేర్లోకి రంధ్రాలు చేసుకొని పోయి వేర్లకు మనకు రసాన్ని పీల్చడం వల్ల అవి కొన్ని కెమికల్స్ వదలడం వల్ల వేర్లు బుడుగులుగా కలుగుతాయి. కావున దీనివల్ల వేర్లలోకి చేరి మనకి ఎండు తెగులు కూడా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున దీని నివారణకు ముందుగా నాటకు ముందే 200 కేజీల వేపిండి, తర్వాత నెల రోజులకు మట్టిని మనం వేపిండి వేసిన తర్వాత నెల రోజులకు మనం మట్టి అనేది ఎగదోల వల్ల మనకి మొక్కలకు, అలాగే ఎకరానికి మనం 4 కేజీలు 4-8 గుళికలు కార్బోపురాన్ గుళికలు వేసి భూమిలో కలపల్ల. అలాగే ముఖ్యంగా అక్కడక్కడ బంతి చెట్లు కూడా మనం పెట్టుకోవాలంటే చిన్నమల్లి పురుగు చెట్లు పెట్టుకుంటే మనకు బాగుంటుందండి. అలాగే వీటిలో వచ్చే పిన్నినల్లి పురుగులు, ముఖ్యంగా ఇవి లేతాకులు పిన్నినల్లి అండి. మనం గమనించినట్లయితే ఈ లేత కొమ్మలు, అలాగే పూతలు, అలాగే మొగ్గలపై తెల్లటి పిన్నిలాంటి పదార్థం కప్పబడి గుంపులుగా జరుగుతాయండి. దీని నివారణకు ఫస్ట్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే మనకు క్లోథోడిన్ టెక్నికల్ మన 2 ml నీటికి సరిపోతుంది. దాంట్లో షాంపూ వాటర్ కలిపి స్ప్రే చేస్తే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే నీమాయిల్ ప్లస్ డాంటోస్ మనం స్ప్రే చేసుకుంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఫస్ట్ షాంపూ వాటర్ స్ప్రే చేసుకోవాలి. అలాగే వీటిలో వచ్చే నారుకుళ్ళు తెగులు, ముఖ్యంగా ఇవి నారు దశలో మనం గమనించినట్లయితే వేరు కాండం కలిసే చోట మనకు తెగులు ఆశిస్తుంది. కావున దీనివల్ల నార అనేది గుంపులుగా చచ్చిపోతుంది. దీని నివారణ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఎక్కువగా నీరు నిలబడకూడదు నారు పైరులో. అలాగే విత్తనానికి మనం 2 గ్రాముల క్యాప్టాన్ అంటే తాకత్ పొడిలో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలా. ఒకవేళ నార్మల్లో గమనించినట్లయితే మనకు 2 grams per లీటర్ నీటికి క్యాప్టాన్ అనే తాకత్ మనం కలిపి స్ప్రే చేసుకుంటే నారుకుళ్ళు తెగులను పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే ఎండు తెగులు, ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరం అండి. ఇది వచ్చి పైటాప్తెరా పుజేరియం అనే శిలీంధ్రాల వల్ల సోకుతుంది. ఈ తెగులు సోకిన నారు నాటడం వల్ల మనకు సాగు చేసిన పొలంలో మనకు ఇంకా పురుగులు అవి ఎండు తెగులు ఎండిపోయిన మొక్కలు ఆ తెగులు సోకిన మొక్కలు నాటడం వల్ల మిగతా మొక్కలన్నీ కూడా చాలా సోకే అవకాశం ఉంది. దీనివల్ల మనకు చాలా ప్రమాదకరమైందండి. దీనివల్ల ఈ శిలీంధ్రాలు నిలురూపులు అవే నెమటోడ్లు అనేటివి తోడైనప్పుడు మొక్కలు తొందరగా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటాయి. ఆకులు మొదటి కిందికి వాలి ఉంటాయండి. ఆకులు అంచులు కూడా మనకు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అలాగే కొమ్మలు కూడా చివర్లో కిందికి వంగి వేర్లు కుళ్ళిపోతూ ఉంటాయండి. మొదట వేర్ల వద్ద చివర్లో మనకు గమనించినట్లయితే మనకి వేర్లు అట్లా బుడుపులు కనపడతా ఉంటాయి. అలాగే మనం గమనిస్తే మనం చూసినట్లయితే కాండం మనకు వేరు కాండం మధ్యలో మనకు కుళ్ళిపోతుంది అనుకుని కాండం కూడా కుళ్ళిపోయేదాన్ని మనం కాలరాడు కూడా అంటారు. ఆడ కూడా మనకు కుళ్ళిపోతుంది. కావున దీని నివారణ ముఖ్యంగా కాంటాప్ 2 ml per లీటర్ నీటికి, లేదా మొక్కకు తడిపేసేట్లుగా మనకు రేడామిల్ గోల్డ్ కూడా మనం చుట్టూ మొక్కకు మనం బకెట్లో కలుపుకొని మొదలు తడిచేటట్లుగా మనం చుట్టూ తడిచేటట్లు పోసుకోవాలి. అలాగే మన మార్కెట్లో మనకి ఇంకా అడ్వాన్స్గా మనం రాకోకుండా ఉండాలనుకో మనం రైజోజన్ ప్లస్ అలోచెక్ కాంబినేషన్తో మనం బెల్లం నీళ్ళతో ఒక 3 రోజులు 4 రోజులు బాగా ఊరబెట్టేసి మనం డ్రిప్కి ఇచ్చినట్లయితే మనం పూర్తిగా మనకు ఎండు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే నారుకులు కూడా తెగులు కూడా రాదండి అలోచెక్ రైజోజన్కి. అలాగే అది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకు M45 భావిస్తున్నాం. అప్పుడప్పుడు మనము డ్రిప్ వదులుకోవడం వల్ల మనకి ఎండు తెగులు కూడా పూర్తిగా నశించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. దిగుబడి మనం చూసినట్లయితే సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి, కానీ వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుందని. ఒకసారి నాటితే ఈ కనకాంబరం అనేది మనకు 3 సంవత్సరాల వరకు పోతుందండి, అదే పూలు పూస్తుందండి. అయితే 2వ సంవత్సరం నుంచి మనం పంటను తీసేయడం మంచిదండి. నాటిన మొదటి సంవత్సరం మొక్కలు చిన్నవిగా ఉన్నదడం వల్ల మనకు దిగుబడి తగ్గుతూ ఉంటుంది. 2వ సంవత్సరం మొక్కలు గుబురుగా పెరిగి మనకు అధిక దిగుబడిని ఇస్తాయి. సాధారణంగా కిలోకి 15,000 పూలు తూగుతాయండి. అయితే కొత్తగా విడుదలైన మనకు పెద్ద రకాలు అయితే
8,000 నుంచి 9,000 పూలు మాత్రమే కేజీ దిగుతాయి. రెండో సంవత్సరంలో మనకు ఎకరాకు మనకు 1,500 నుంచి 2,500 కేజీల వరకు మనకు పూల దిగుబడి సాధించవచ్చు. ఈ పంటను మనం ఎలాంటి రైతులన్నా మనము నాటుకోవచ్చండి. కావున తగు యాజమాన్య పద్ధతులు పాటించాలి. నేను చెప్పిన పద్ధతుల్లో మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కనకాంబరంలో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేను తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని మనం కనకాంబరం రైతులకు అలాగే మీ తోట రైతులకు వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.